తెలంగాణలో అతి కీలకం కాబోతోంది మైనారిటీ ఓటర్లు. మైనారిటీ డిక్లరేషన్ని అనౌన్స్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. మరోవైపు మైనారిటీ వెల్ఫేర్ స్కీమ్లని జూన్లోనే అనౌన్స్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకని మైనారిటీ ఓట్ల మీద కన్నేసాయి పార్టీలు? కాంగ్రెస్ పార్టీకి మైనారిటీ ఓట్లు దూరం అయిన తర్వాత బీఆర్ఎస్కి మేలు చేస్తున్నారా, లేకుంటే అక్కడ స్ప్లిట్ పాలిటిక్స్ అనేవి కనిపిస్తున్నాయా? మనతో పాటుగా ఉన్నారు గంటా చక్రపాణి గారు. చక్రపాణి గారు, గతంలో మైనారిటీ ఓట్లు అనేవి చాలా కీలకమయ్యాయి. 4% రిజర్వేషన్ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ వైపు చూశారు అనేది వినిపించింది. బట్ ఇప్పుడు మాత్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి దూరమై మైనారిటీలు, పర్టికులర్గా ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ వైపు వచ్చేసింది. మేము పోటీ చేసిన చోట మాకు ఓటేయండి, మేము బరిలో లేనప్పుడు బీఆర్ఎస్కి ఓటేయండి అని. నిజంగా ఎంఐఎం చెప్పిన మాటని మైనారిటీ ముస్లింలు వింటారా? ఎలా ఉంటుంది? అంటే మైనారిటీలు అంటే ముస్లింలు, మైనారిటీలు అంటే ఎంఐఎం అనుకోవడమే పొరపాటు. మైనారిటీలు అందరూ కూడా, లేదా ముస్లింలు ఓపెన్గా మాట్లాడుకుంటే ముస్లింలు అందరూ ఎంఐఎంకే ఓటేస్తారని అనుకునేవడం తప్పు. ఎంఐఎం కంటే ఎక్కువ మొత్తం హిస్టరీ చూసుకున్నట్టయితే ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద అండగా ఉన్నారు. భారతదేశంలో అట్లాగే ఉన్నారు, హైదరాబాద్లో ముఖ్యంగా తెలంగాణలో కూడా అదే పద్ధతిలో ఉన్నారు. దాదాపు 12%, 8% ఓటింగ్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కాబట్టి, లేదా అటువంటి జనాభాలో కూడా అంత శాతం ముస్లింలు ఉన్నారు కాబట్టి అది ఒక బలమైన ఓటు బ్యాంక్. నిజంగా కూడా ఈ రాష్ట్రంలో అత్యంత బలమైన ఓటు బ్యాంకు దళితులు అయితే, దాని తర్వాత అంతే స్ట్రాంగ్ ఓట్ బ్యాంకు ముస్లింలు. ఒక రకంగా వాళ్ళని మనం చాలా అండర్ ప్లే చేసి వాళ్ళని పెద్ద ప్రాతినిధ్యంలోకి తీసుకున్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి మన దగ్గర. కాబట్టి అందరూ ఏమనుకుంటున్నారంటే ఎంఐఎం ముస్లిం పార్టీ అంటే ముస్లింలందరూ ఎంఐఎం, బీజేపీ అంటే హిందుత్వ. కానీ అది తప్పు. ఎంఐఎం ఒక అర్బన్ లిమిటెడ్ సెగ్మెంట్స్లో రిప్రజెంట్ చేసే పార్టీ. నిజానికి ఒకప్పుడు 2 కాన్స్టిట్యున్సీలు అసెంబ్లీలో, ఒక పార్లమెంట్ చార్మినార్, హైదరాబాద్ పార్లమెంట్ తప్ప ఎంఐఎంకి బయట ఇక్కడ ఓటు బ్యాంక్ లేదు. ఎప్పుడైతే సలావుద్దీన్ ఓవైసీ ఒక కీలకమైన ఇది వచ్చినాడో, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ నుంచి మైనారిటీ ఓటు బ్యాంక్ని కొంత పక్కకు తీసుకోవడం కోసం సలావుద్దీన్ ఓవైసీ గారిని ఎంకరేజ్ చేయడం అనేది జరిగింది. మస్కతి లాంటి వాళ్ళని తీసుకొచ్చుకోవడం జరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి సంపన్న ఎలైట్ అంటాం కదా, ఎలైట్ కుటుంబాలకు సంబంధించినటువంటి చాలామంది, దాదాపు అందరూ ఈ రాజకీయాల్లోకి రావడం అనేది జరిగింది. అదే టైంలో బషరుద్దీన్ బాబు ఖాన్ లాంటి వాళ్ళని పికప్ చేయడం జరిగింది టీడీపీ. హైదరాబాద్లో నిజాం ఏరియాలో, నైజాంలో ముస్లింల మద్దతు, బీసీల మద్దతు తప్పనిసరి అనేటువంటి ఒక సైద్ధాంతిక ప్రాతిపదికతోటి వీళ్ళను స్ట్రాటజిక్గా వాళ్ళ వైపు లాక్కొని, వాళ్ళతో పొత్తు పెట్టుకొని, వాళ్ళకు కొన్ని సీట్లను వదిలేసి ఎంఐఎంని ఒక పెద్ద పార్టీగా, లేదా ఒక కాంపోజిట్ పార్టీగా తయారు చేయడంలో తెలుగుదేశం పార్టీ రాజకీయాలు వచ్చిన తర్వాతనే వచ్చింది. అంతకుముందు మైనారిటీలు, ముస్లింలు చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నటువంటి. ఇక్కడ ఎందుకు కాంగ్రెస్ పార్టీకి మైనారిటీలు అండగా ఉంటారని అంటే, జాతీయ స్థాయిలో అయినా సరే భారతదేశ రాజకీయాల మొదటి నుంచి కూడా వేరే పొలిటికల్ ఐడెంటిటీ మైనారిటీలకు లేదు. దేశ విభజన తర్వాత ఏమైపోయిందనంటే ముస్లిం లీగ్ రాజకీయాలు అనేటువంటి పోయి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలే ప్రధానమైనవి. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక తురుపు ముక్కలాగా, లేకపోతే ఒక ఇదిలాగా వాళ్ళని ఒక ఓటు బ్యాంక్ లాగా మార్చుకొని అటువంటి రాజకీయాలు చేసుకుంటూ వచ్చింది. జాతీయ స్థాయిలో 1-2 లీడర్లని ఇప్పుడే కాదు, రాజ్యాంగం రాస్తున్న కాలం నుంచి కూడా, లేదా మొదటి ఎన్నికల టైం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సిడబ్ల్యూసీలో కావచ్చు, లేకపోతే వాళ్ళ కేంద్ర అధిష్టానంలో కావచ్చు, ఒక ముస్లిం రిప్రజెంటేటివ్ని పెట్టుకొని వాళ్ళ ద్వారా మిగతా దేశంలో ఉన్నటువంటి ముస్లిం ఓటర్లందరినీ పోలరైజ్ చేసుకుని అటువంటి వాళ్ళని చేసుకునేటువంటి ప్రయత్నం మొదటి నుంచి చేసుకుంటూ వస్తుంది. దానికి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మైనారిటీలకు ఇక్కడ ఇంకొక పార్టీ, అదర్ దాన్ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం అనేది ఒక పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా ముందుకు వచ్చింది. అది రాజశేఖర రెడ్డి గారి హయాంలో మళ్ళీ కాంగ్రెస్ వైపు తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం జరిగింది. ఎంఐఎంఏ ఒక ఎంటిటీగా ఉంటూ మళ్ళీ ఎంఐఎంని ఇటువైపు మీరు గమనించండి, ఓవైసీ ఎప్పుడు కూడా అధికారంలో ఎవరుంటే వాళ్ళ వైపు ఉంటాడు. అది చంద్రబాబు నాయుడు అయ్యుండొచ్చు, రాజశేఖర రెడ్డి అయ్యుండొచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి అయ్యుండొచ్చు, రోషయ్య అయ్యుండొచ్చు, చివరికి చంద్రశేఖరరావు గారు అయ్యుండొచ్చు. మనం ఇంకా వెనక్కి పోయి 10 ఏళ్ళు వెనక్కి పోయి మాట్లాడుకుంటే
చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పట్ల ఆయనకేమీ ఎప్పుడూ సాఫ్ట్ ఒపీనియన్ లేదు ఓవైసీకి. ఆయన తెలంగాణ ఏర్పాటుని అంగీకరించలేదు. తెలంగాణకు వ్యతిరేకం మేము అని చెప్పినాడు. మేము ఒప్పుకోము తెలంగాణ ఏర్పాటుని అని చెప్పినాడు. పార్లమెంట్లో కూడా అదే చెప్పినాడు. కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా వెళ్ళి సీఎంను కలిసింది మళ్ళీ ఓవైసీ. అప్పటి నుంచి కూడా ఓవైసీ బీఆర్ఎస్ అంటే ఎంఐఎం బీఆర్ఎస్ రెండు ఒకటే అనే ప్రచారం దాకా ఇవాళ మనం రాజకీయాలు వచ్చినాయి. చివరికి మొన్నటి సమావేశంలో ముఖ్యమంత్రి గారు కూడా అవును, ఈవెన్ అసెంబ్లీలో కూడా చెప్పినారు, మా ఫ్రెండే మేము పోటీ చేస్తాము, మీరు ఇందాక అన్నట్టుగా మేము బలమైన చోట మాకోటి వేయండి, వాళ్ళు బలంగా ఉన్న చోట వాళ్ళకి. ఇటువంటి ఒక అండర్స్టాండింగ్ అనేటువంటిది ఆ రెండు పార్టీల మధ్యలో ఉన్నాయి. కానీ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇది ముస్లింలు బీఆర్ఎస్ మధ్యలో మాత్రమే అండర్స్టాండింగ్ అని అనుకోవడానికి వీల్లేదు. ఎంఐఎం కాకుండా బీఆర్ఎస్కి ముస్లిం ఓట్లు ఉన్నాయి, వాళ్ళకు ముస్లిం నియోజకవర్గాలున్నాయి, వాళ్ళు ముస్లింలను క్యాండిడేట్స్గా పెడుతున్నారు. అది బోధన అయ్యుండొచ్చు, లేకపోతే ఇంకో చోట అయ్యుండొచ్చు, ఇంకో చోట అయ్యుండొచ్చు, లేదా వాళ్ళకు కూడా వాళ్ళ కార్యనిర్వాహక వ్యవస్థలో వాళ్ళ పార్టీలో కూడా ముస్లిం నాయకత్వం ఉంది. మహమ్మద్ అలీ ఎంఐఎం కాదు, లేదా షకీల్ ఎంఐఎం కాదు. ఇట్లా చాలామంది రకరకాలైన చోట్ల వాళ్ళ నాయకత్వం కూడా ఉంది. ఇవి కాకుండా వాళ్ళ పథకాల లబ్ధిదారులు ముస్లింలు కూడా ఉన్నారు. వాళ్ళలో నాకు తెలిసి చాలామంది కూడా బీఆర్ఎస్ అంటే అభిమానం ఉంది వాళ్ళకి. వాళ్ళ పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ వస్తున్నాయని సంబరపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇట్లా పార్టీ మతం అనేటువంటి సంబంధం లేకుండా మన దగ్గర రాజకీయాలను కనుక మనం గమనించినట్టయితే ఒక ఇండిపెండెంట్ ముస్లిం శక్తి అనేటువంటిది, ముస్లిం ఓటు బ్యాంక్ అనేటువంటిది తెలంగాణలో ఉంది. అది స్కాటర్డ్గా ఉంది. కొంతమంది బీఆర్ఎస్ వైపు ఉన్నారు, దానిలో కొంతమంది కాంగ్రెస్ వైపు పోతున్నారు. ఈ మధ్య కాలంలో ఒక 3-4 నెలలు 6 నెలల నుంచి మనకి ఈ సెక్యులర్ ముస్లిం, చాలామంది ఏమంటారు విత్ ఇన్ ది ముస్లిమ్స్లో ఎంఐఎంని ముస్లిం తత్వ పార్టీ అని అంటారు, ముస్లిం పార్టీ అంటారు. మతతత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు అది కేవలం ముస్లిమ్స్ కోసం మాత్రమే, ముస్లిం దీనికి సంబంధించిన మాత్రమే మాట్లాడుతుంది అనేటువంటిది మాట్లాడతారు. కానీ అది కాకుండా ముస్లిం సెక్యూరిటీ, ముస్లింలకు సంబంధించిన భద్రత, ముస్లింలకు సంబంధించిన సామాజిక న్యాయం, ముస్లింలకు సంబంధించినటువంటి విద్య, ముస్లింలకు సంబంధించినటువంటి అవకాశాలు, ముస్లింలకు సంబంధించిన స్కీమ్ల గురించి మాట్లాడే సెక్షన్ ఒకటి బలమైనటువంటి సెక్షన్ ముస్లింల బయట కూడా, ఎంఐఎం బయట కూడా ఉంది. ఎంఐఎం వెరీ రీసెంట్గా ఉమెన్ రిజర్వేషన్ బిల్లో పార్టిసిపేట్ చేయలేదు, వ్యతిరేకంగా ఓటేసింది అక్కడ. అంటే ఎంఐఎం అనేటువంటిది ఒక మతతత్వ రాజకీయాలతో కూడుకున్నటువంటి ముస్లిం ఐడెంటిటీని ప్లే చేస్తున్నటువంటి రాజకీయ పార్టీ. వాళ్ళు ఏం దాచుకోరు దాని వాళ్ళు ఏమి ఇది చేసుకోరు. అంటే నీకు మనకు సమస్య ఏమవుతుందంటే సొసైటీలో ఒక హైదరాబాదు, చార్మినార్, యాకుత్పురా లేకపోతే మిగతా చోట్ల అట్లా నేను ఇదిగానే ఉంటాను, నా పరిధిలో నేను ఉంటాను, నేను నడుస్తుంది. కానీ ఒక కరీంనగర్ కాన్స్టిట్యున్సీలోనో, లేకపోతే ఒక బౌద్ధ్ కాన్స్టిట్యున్సీలోనో, లేకపోతే ఒక నల్గొండ కాన్స్టిట్యున్సీలో అట్లా నడవదు. అంటే అట్లా భారతదేశ రాజకీయాలు కూడా అట్లా నడవదు. అందుకే కదా మనం హిందూ పార్టీలను, హిందుత్వాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు ముస్లిం తత్వాన్ని, తత్వం అంటే అది వేరు, మళ్ళీ ముస్లిం మతతత్వాన్ని కూడా వ్యతిరేకించాలి కదా. సో ఈ వాదన కూడా వస్తుంది కదా. నిజానికి ఈ మధ్య జరుగుతున్నటువంటి చర్చలో ఎంఐఎంకి అతీతంగా కొంతమంది రచయితలు, కొంతమంది కవులు, కొంతమంది యువకులు, కొంతమంది ఎడిటర్లు, జహీర్ అలీ ఖాన్ గారు ఉన్నప్పుడు వారు చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించినారు. ఇట్లాంటి సెక్యులర్ ముస్లిం ఫ్యాబ్రిక్, ఒక సెక్యులర్ ముస్లిం ఫోరంని యూజ్ చేయాలని చెప్పేసి. అట్లాగే ఇప్పుడు పాషాని, ఇప్పుడు మన కొంత జేఏసీలో వచ్చినటువంటి వాళ్ళు, స్కైబాబా లాంటి రైటర్స్, అంటే చాలామంది ఒక ముస్లిం డిక్లరేషన్ పేరుతోటి ఈ మధ్యకాలంలో ఒక 4-5 జిల్లాలలో వాళ్ళు ముస్లిం మత పెద్దలతోటి సమావేశాలు ఏర్పాటు చేసినారు, సెక్యులర్ మిత్రులతోటి సమావేశాలు ఏర్పాటు చేసినారు. వాళ్ళు ఒక డిక్లరేషన్ ఇచ్చినారు, ముస్లిం డిక్లరేషన్. కేవలం మాకు ఇట్లాంటి ఏదో ఇమాంలకు వీళ్ళకు ఇవి ఇవ్వడమే కాదు, మాకు ఎడ్యుకేషన్ ఇవ్వండి, మాకు ఎంప్లాయ్మెంట్లో మా దీన్ని ఇవ్వండి, లేదా మాకు సెక్యూరిటీ ఇవ్వండి, మాకు సెక్యూరిటీ ఇన్ ద సెన్స్ మాకు ఒక సేఫ్ లైఫ్ ఇది ఇవ్వండి, ఆపర్చునిటీ ఇవ్వండి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇవ్వండి, ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ సెక్షన్ ఒకటి బలపడుతున్నది. దాంట్లో నేను మళ్ళీ చెప్తున్నా, అది పూర్తిగా పొలిటికల్ సెక్షన్ కాదు. వాళ్ళు అట్లా చెప్పినంత మాత్రం వాళ్ళు అట్లుండారు, వాళ్ళలో కూడా మిగతా అన్ని పార్టీల అభిమానం. రెండవది, నేషనల్ లెవెల్లో ఒక సినారియో డెవలప్ అవుతుంది. భారత్ జోడో తర్వాత మనం పదే చెప్పుకునే కాంగ్రెస్ 2.0లో
ముస్లింలు చాలా కీలకంగా పోతున్నారు. ముస్లింలకు ప్రాతినిధ్యం కూడా ఇవ్వబోతున్నారు. ఈ మధ్య రియాజ్ అనే ఒక డాక్టర్ రియాజ్ అనేటువంటి ఒక మిత్రుడు, ఆయన మామూలుగా యూత్ని ట్రైన్ చేయడము, కోచింగ్లు ఇవ్వడము, మిగతా ఇవాళ ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్గా మర్చిపోయినాడు. అటువంటి ఒక కొత్త నాయకత్వం అనేటువంటిది అక్కడ వస్తున్నది. వాళ్ళు సీట్లు అడగవచ్చు లేపు, వాళ్ళు పోటీ చేయొచ్చు లేపు, లేదా వాళ్ళకు కొత్త ఆలోచనలు చెప్పెట్టచ్చు లేపు. ఎందుకు వీళ్ళు కాంగ్రెస్ వైపు తిరుగుతున్నారు, ఎందుకు ఇట్లా వస్తుందంటే వాళ్ళకు స్టేట్లో కేసీఆర్ ఉన్నాడు, డోకా లేదు, అది వేరే సంగతి. కానీ నేషనల్ లెవెల్లో థ్రెట్ అనేటువంటిది భారతీయ జనతా పార్టీతో ఉంది, థ్రెట్ అనేటువంటిది హిందుత్వ రాజకీయాలతో ఉంది. సో హిందుత్వ రాజకీయాలకు ధీటుగా కాంగ్రెస్ పార్టీ అయితేనే జాతీయ స్థాయిలో మాకు రక్షణ ఉంటుంది అనేటువంటి ఒక బ్రాడ్ ఒపీనియన్ అనేటువంటిది కొంతమంది ముస్లిమ్స్లో చాలా స్థిరంగా, చాలా స్పష్టంగా వస్తున్నది. కేసీఆర్ గారు అదే సెక్యులర్ కార్డులో ఉన్నప్పటికీ కూడా జాతీయ స్థాయిలో మాకు ఒక రక్షణ అయితే అవసరం అనేటువంటి ఒపీనియన్ ఉన్నటువంటి ఒక సెక్షన్ డెవలప్ అయింది. మూడవది ఎందుకు వాళ్ళు కాంగ్రెస్ను నమ్ముకోవాలి, రాహుల్ గాంధీని నమ్ముకోవాలి, ఎందుకు ఎంఐఎం నమ్మకూడదు? ఎంఐఎం యొక్క ప్రవర్తన గత 5 సంవత్సరాలు 7 సంవత్సరాల్లో ఎంఐఎం తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలామంది ముస్లింలో కూడా అసహనాన్ని, అనుమానాన్ని రేకెత్తిస్తున్నాయి. ఎందుకు ఎంఐఎం హైదరాబాద్లో, తెలంగాణలో అన్ని సీట్లలో పోటీ చేయదు, కానీ యూపీలో మాత్రం అన్ని సీట్లలో ఎందుకు పోటీ చేస్తుంది? ఎందుకు బెంగాల్లో పోటీ చేస్తుంది? ఎందుకు బీహార్లో పోటీ చేస్తుంది? ఎందుకు కర్ణాటకలో, మహారాష్ట్రలో పోటీ చేస్తుంది? ఎందుకు పోటీ చేస్తుందని అంటే ఇది కేవలం మోడీకి ఉపయోగపడడానికి, బీజేపీకి ఉపయోగపడడానికి, ఓహో ఎంఐఎంను బూచిగా చూపించేసి హిందూ ఓట్లను కన్సాలిడేట్ చేయడానికి ఇది దోహదపడుతుందనేటువంటి విశ్లేషణ ఆ సెక్షన్స్ నుంచి వస్తుంది. చాలామంది మత పెద్దలు, చాలామంది పెద్దలు నేను ఎక్కడ చదివాను, రిక్వెస్ట్ చేశారు మీరు పోటీ చేయొద్దు, కాంగ్రెస్ని సపోర్ట్ చేయమని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఎన్నడూ కూడా కాంగ్రెస్ని మేము నమ్మమనేటువంటి మాట చెప్తున్నారు. ఎన్నడూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేటువంటి ప్రయత్నం చేయడం లేదు మోడీ, మన ఎంఐఎం. కాబట్టి చాలామంది దాని పట్ల కూడా అసహనంతో ఉన్నారు. అందువల్లనే ఇప్పుడు భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర ప్రమాణం చెయ్యండి అనే దగ్గరికి ఓవైసీ బ్రదర్స్ వచ్చారు. అండ్ రాహుల్ గాంధీని ఇక్కడ హైదరాబాద్ నుంచి కంటెస్ట్ చేయండి, వై ఓన్లీ వయనాడ్, అమేథీ, రాయబరేలి అవి కాదు, హైదరాబాద్లో నా మీద పోటీ చేయండి అని. ఎందుకు మీ మీద ఎందుకు చేయాలి? ఓవైసీ మీద ఎందుకు చేయాలి? ఓవైసీ ఎందుకు హైదరాబాద్లో చేయాలి? ఎందుకు అహ్మదాబాద్లో చేయొద్దు? అరే భయ్, యూ గో అండ్ కంటెస్ట్ ఇన్ అహ్మదాబాద్. అట్లా అడగడానికి లేదు కదా. ఎందుకు రాహుల్ గాంధీ ఎందుకు, మోడీ ఎందుకు అక్కడ చేయాలి? మోడీని చేయమనండి హైదరాబాద్లో, మీ ఫ్రెండే కదా. అట్లా అనేవాళ్ళు కూడా ఉంటారు కదా. మనం హైదరాబాద్ పక్కన సికింద్రాబాద్లో పోటీ చేయము, కిషన్ రెడ్డి ఉంటాడు కాబట్టి. లేకపోతే హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి ఇంకొక చోట పోయి పోటీ చేయము. మనం ఎట్లా అడుగుతామండి రాహుల్ గాంధీ వచ్చి హైదరాబాద్లో పోటీ చేయాలని? ఇది ఒక ఫన్నీ ఇది. సరే, నేను అది ఫాలో కాలే, భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఓవైసీ బ్రదర్స్ మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చారు అనే కామెంట్ రేవంత్ రెడ్డి చేశారు. అలా ఆయన్ని అటాక్ చేయడానికి రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, కాదనుకుంటే ఇక్కడ వచ్చి ప్రమాణం చెయ్యి అని. ఒకటి, ఈ రెండు వాస్తవాలే. ఓవైసీ బ్రదర్స్ లాతూర్ నుంచి వచ్చారో లేదో తెలియదు, కానీ ఎంఐఎం మూలాలు లాతూర్లోనే స్టార్ట్ అయినాయి, కాశీం రజీం నుంచి స్టార్ట్ అయినాయి. అంతకుముందు ఆయన కూడా అక్కడి నుంచి వచ్చి ఆల్ ఇండియా ఎంఐఎం చేసినారు, ఏఐఎంఐఎం చేసినారు. అప్పుడున్న మజ్లిస్ ఇప్పుడున్న మజ్లిస్ ఒకటి కాదు. ఫైన్, అది తెలంగాణ, లాతూరు వేరు కాదు, అప్పుడు అది హైదరాబాద్ స్టేటే. కాబట్టి ఓవైసీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, హైదరాబాదీనే ఓవైసీ. ఈవెన్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత, హైదరాబాద్ రాజకీయాలు వచ్చిన తర్వాత, హైదరాబాద్ ఓవైసీ వాళ్ళ ఫాదర్ కూడా హైదరాబాద్, మనకు దానిలో డిస్ప్యూట్ ఏం లేదు. అట్లాగే రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ఏ, దానిలో డిస్ప్యూట్ ఏం లేదు. ఆర్ఎస్ఎస్ అంటే ఒకటి, తెలంగాణ రాజకీయాలలో పుట్టుకతోనో, విద్యార్థి దశలోనో, లేకపోతే ఇంకోటో ఉన్న రాజకీయాలే ఇవాళ రాజకీయాలు కావాల్సినటువంటి అవసరం లేదు. మనం కేసీఆర్ గారిని టీడీపీ అనలేము, కేసీఆర్ గారిని కాంగ్రెస్ అనలేము. ఎవరైతే ఏది ఎక్కువ ప్రభావశీలంగా ఆచరిస్తారో వాళ్ళను దాంతో ఐడెంటిఫై చేస్తుంటాం. కేసీఆర్ గారికి బ్లడ్, ఆయన బ్రెత్, ఆయన ఎవ్రీథింగ్ తెలంగాణ. కాబట్టి తెలంగాణలో కేసీఆర్ను మించిన పొలిటికల్ అష్యూరెన్స్ ఉంటుందని నేను అనుకోవడం లేదు. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి మూలాలు ఏమిటి అనేటువంటి చర్చ వచ్చినప్పుడు
ఆయనే చెప్పుకున్నాడు చాలా ఇంటర్వ్యూస్లో, రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ఎస్ అని చెప్పుకున్నాడు. ఆయన పని చేసినాడు, మాకు తెలుసు. ఆయన ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక పత్రికలో పనిచేసినప్పటి నుంచి కూడా తెలుసు. ఆయన ఏబీపీ తరఫు నుంచి చేసుకున్నప్పటి నుంచి కూడా తెలుసు. సో ఇట్ ఈస్ దాచుకునేటువంటి విషయం ఏం కాదు. ఎవరి రాజకీయ నేపథ్యమైనా దానికి ప్రమాణం ఎందుకండి? భాగ్యలక్ష్మి అనే దేవత ఉందని వయసు నమ్ముతున్నాడా? అంతే కదా. ఇప్పుడు ఏమి మాటలు మాట్లాడుతున్నాడో వయసు నాకు అర్థం కావట్లే. మనకు అన్ని దేవతలు ఉన్నాయి. లక్ష్మీదేవి ఉంది, సరస్వతి ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది, ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, మహంకాళమ్మ, ఇన్ని దేవతలను వదిలేసి ఆర్ఎస్ఎస్లు చెప్తున్న భాగ్యలక్ష్మి దేవతతో నీకేం పనే? అంటే నువ్వు కూడా ఆ ట్రాప్లో పడుతున్నావు. ఆ ట్రాప్లో అవును, ఆయన చెప్తాడు తప్పేముంది అండి, నేను ఉన్నాను, కేసీఆర్ గారు అక్కడ ఉన్నట్టు నేను ఇక్కడ ఉన్నాను, ఈటెల రాజేందర్ గారు పీడిఎస్సీలో ఉన్నట్టుగా నేను ఇక్కడ ఉన్నాను, ఫైన్. అది ఇష్యూ కాకూడదని నేను అనుకుంటున్నాను. అది కావాల్సిన అవసరం లేదు. ఒకటి, అది కాంగ్రెస్లో ఇష్యూ అయితే మనకు అభ్యంతరం లేదు. లేదా ఒక పొలిటికల్ కాంట్రడిక్షన్లో, పొలిటికల్ దీనిలో ఎస్ ఆర్ఎస్ఎస్ మూలాలున్న వ్యక్తి కాబట్టి రేపు ఇది సేఫ్టీ ఉండదు ముస్లింలకి, ఇది ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీ. నిజానికి స్టార్ట్ చేసింది కేటీఆర్ గారు తన క్యాంపెయిన్లో మొదలుపెట్టినప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వాస్తవం. అది రేవంత్ రెడ్డి కూడా డినే చేయడు, నాకు ఆర్ఎస్ఎస్ లేదు, సంబంధం లేదని అంటే ఆర్ఎస్ఎస్లో నవ్వుతారు. ఆయన ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి. కాబట్టి అది స్టార్ట్ చేసిన కేటీఆర్ ఏం చేసినాడు, ముస్లింలకు భద్రత లేకపోవడం, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా మోడీ వచ్చి పోయిన తర్వాత వాళ్ళు వచ్చి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని అన్నప్పుడు మేమిద్దరం ఒకటి కాదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం ఒకటే అని చెప్పినాడు మాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము కాదయ్యా ఒకటి, కాంగ్రెస్ ప్రెసిడెంటే మీ పార్టీ వాడు, మీ ఐడియాలజీ వాడు. అక్కడి నుంచి సమస్య స్టార్ట్ అయింది. ఎందుకు రేవంత్ రెడ్డి ఓవైసీని టార్గెట్ చేస్తున్నాడు అంటే ఓవైసీని వ్యతిరేకించే ముస్లింలందరినీ దగ్గర కావాలి కాబట్టి. ముస్లిం ఓట్లు చాలా కీలకం కాంగ్రెస్ పార్టీకి. అది ఓవైసీ నుంచి వచ్చినా బయట నుంచి వచ్చినా అది చాలా కీలకం. ఎందుకంటే ముస్లింలకు కొంతమంది ముస్లిమ్స్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ చాలా కీలకం అనుకుంటున్నారు. ఈ ప్రాబ్లంలో ఓవైసీ జనరల్గా మాట్లాడు, అసలు ఆయనకు తిరుగులేదని అనుకుంటాడు. ఇవాళ ఆ 7 సీట్లలో కూడా కొంత ఏమైనా తేడా వస్తుందేమో అనేటువంటి ఆలోచన, అనుమానం ఓవైసీకి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అట్లాంటి కదలిక జరుగుతుంది దేశవ్యాప్తంగా. కాంగ్రెస్ సెక్యులర్ అనేటువంటి ఒకటి జరుగుతుంది. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా సెక్యులర్ కావచ్చు, కానీ ఇక్కడి కాంగ్రెస్ సెక్యులర్ కాదు, రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ అని చెప్పే ప్రయత్నం ఆయన ప్రత్యర్థులు చేస్తున్నారు. ఈ కాంటెక్స్లో పాపం ఓవైసీ కూడా భాగ్యలక్ష్మి అమ్మవారి గురించి మాట్లాడితే ముస్లింలకో లేకపోతే ఓవైసీకో అంతకు మించిన నష్టం లేదు. అసలు భాగ్యలక్ష్మి అనే దేవత ఏ పురాణాలలో, ఏ ఇతిహాసాలలో, ఏ చరిత్రలో, ఏ ఆధ్యాత్మిక గ్రంథాలలో, ఏ అవతారాలలో కూడా లేదు. లక్ష్మికి ఒక రూపం అయి ఉండొచ్చు, దానికి సంబంధించిన ఆరిజిన్స్, దాని మీద ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ కూడా లేవు. సరే, ఒక విశ్వాసం కాబట్టి అందరం గౌరవించవచ్చు, తప్పేం లేదు. కో ఎగ్జిస్టెన్స్ ఉంటే మంచిదే, భాగ్యలక్ష్మి కూడా ఉండి తప్పేముందని అనుకోవచ్చు. కానీ ముస్లిం ఓవైసీ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి ఉందని అనుకోవడం ఏంది? ఆయన ఇటువంటి ట్రాప్లో సహజంగానే పడతారు. అక్కడికి వచ్చి ప్రమాణం చేయండి అనేది బీజేపీ వాళ్ళు అంటారు. ఫైన్, నో ప్రాబ్లం. అంటే నువ్వు ఒప్పుకో భాగ్యలక్ష్మి ఉందని నేను వచ్చి ప్రమాణం చేస్తా అని చెప్పాలి. భాగ్యలక్ష్మి ఉందని నువ్వు ఒప్పుకుంటే నేను ప్రమాణం చేస్తాను. అది పూర్తి ఆర్ఎస్ఎస్ ఏమో మరి కొంత ట్రాప్లో ఉన్నాడు నాకు అర్థం కాదు. కానీ అది పూర్తిగా వాళ్ళు చెప్పాల్సిన. రాజాసింగ్ అన్నాడంటే ఒక అర్థం ఉంది, భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు వచ్చి ప్రమాణం చేయమని అంటే ఓకే, ప్రాబ్లం లేదు. ఇవన్నీ ఎలక్షన్స్ కాబట్టి ఇది జరుగుతాయి. కానీ ముస్లిమ్స్ మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మనం ఇది చేసుకుంటే కూడా టోటల్ ముస్లిమ్స్ మజ్లిస్ వైపు లేరు. కొంతమంది టీఆర్ఎస్ వైపు ఉన్నారు, డెఫినెట్గా కాంగ్రెస్ వైపు ఉన్నారు ఎక్కువ మంది, అంటే అదర్ దెన్ దీనిలో ఉన్నటువంటి వాళ్ళు. సో ఇది కొంతమంది బీజేపీ వైపు కూడా ఉన్నారు. బీజేపీ వైపు ఉన్నట్టు కనిపిస్తారు వాళ్ళ అవకాశాల కోసం. కానీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ హైదరాబాద్ ముస్లిమ్స్, ముఖ్యంగా రజాకార్లుగా ముస్లిమ్స్లను చిత్రిస్తున్నటువంటి తరుణంలో, అసలు హైదరాబాద్ ముస్లిమ్స్లే ఒక శత్రువులుగా చేస్తున్నటువంటి తరుణంలో హైదరాబాద్ ముస్లిమ్స్ ఆ డ్రామా బాగా ఫేస్ చేశారు. ఇప్పుడే కాదు, లాస్ట్ 40 years పాలిటిక్స్లో కూడా హైదరాబాద్ ముస్లింలను అనుమానించాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ ముస్లిమ్స్ వాళ్ళ ఒక లోకల్ స్టాండర్డ్ ముస్లిమ్స్, వాళ్ళని పట్టుకొచ్చి పాకిస్తాన్ బండిన లీడర్లు కూడా ఉన్నారు. బద్దంబాల్ రెడ్డి గారు లేకపోతే మిగతా అట్లా చాలా నరేంద్ర గారు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్న టైంలో ఒక ఫైర్ ఇదిలాగా ఉండేది, ఒక
70s 80s పాలిటిక్స్లో అటువంటి ప్లే చేసినారు. బట్ ఇవన్నీ ఎవరు హైదరాబాద్ ముస్లిమ్స్ నమ్మరు, హైదరాబాద్ హిందువులు కూడా అట్లాంటి వాటికి పెద్ద రెస్పాండ్ గారు, వాటిని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.